నంద్యాల జిల్లా బనగానపల్లిలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట కార్యక్రమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతూ బాదుడే బాదుడు అనే పదాన్ని సార్థకం చేసుకుందని ఎద్దేవా చేశారు. అలాంటి ప్రభుత్వం గతంలో 2014 నుంచి 2019 వరకు ఉన్న ప్రభుత్వం 24,000 కోట్లు బకాయిలు ఉన్నదాన్ని 86,000 కోట్లకు చేర్చడం జరిగింది. 2014 నాటికి 29,000 ఉంటే 2019 నాటికి వచ్చేసి మరి దాదాపు 86,000 కోట్లు బకాయిలు చేయడం జరిగింది, పెట్టుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత మరి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి గతంలో అధికారంలోకి రావడం కోసం బాదుడే బాదుడు అనే కార్యక్రమం కూడా గతంలో మరి వాళ్ళు ఈ యొక్క మా పార్టీ మీద మరి అనవసరమైన నిందలు వేయడం జరిగింది. ఈ యొక్క ఏదో వైఎస్ఆర్ పార్టీ బాదుడే బాదుడు చేస్తా ఉంది అని చెప్పి, కానీ ఈరోజు నిజంగా ఆ యొక్క పేరుకు వాళ్ళు సార్థకత చేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు బాదుడే బాదుడు కార్యక్రమం ఈరోజు సామాన్యమైన ప్రజలకు నిత్యావసర వస్తువుల విషయంలో అయితేనేమి, ఈరోజు ఈ యొక్క నూనె ధరలు అయితేనేమి, ఈ కందిబ్యాలు అయితేనేమి, ఈరోజు సామాన్యమైన ప్రజలకు నిత్యావసర వస్తువుల విషయంలో ఈరోజు బాదుడే బాదుడు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఛార్జీల విషయంలో కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ధరల విషయంలో కానీ అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీల విషయంలో కానీ తగ్గించాలని కోరుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా కార్యక్రమం, అదేవిధంగా రిప్రజెంటేషన్ ఈ యొక్క పార్టీ నుంచి పంపించినటువంటి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి అక్కడ ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అరాచక పరిపాలన గురించి మరి ఆ రోజు ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది.